ఆ ప్రజలకు అండగా ఉండి వాళ్ళకి ఎట్లా ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళని ఎట్లా కాపాడుకున్నామో వాళ్ళ కళ్ళ ముందు ఉన్నది. అనేక సంవత్సరాలుగా డ్రైనేజ్ సమస్యలతో, తాగునీటి సమస్యలతో, రోడ్ల సమస్యలతో ఇవాళ ప్రజలు అల్లాడుతున్నప్పుడు వాళ్ళకు అండగా ఉండి ఆ సమస్యల పరిష్కారం కూడా చేసినాం. రేపు ఈ పార్లమెంటు పరిధిలో జరిగినటువంటి అన్ని కార్యక్రమాలను కూడా రేపు ఎగ్జిబిషన్ రూపంలో ప్రతిదీ కూడా వాళ్ళ కళ్ళ ముందు ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాం. ఇవాళ ఈ సంవత్సర కాలమే కావచ్చు, కానీ ప్రజలకు మాత్రం ఒక నమ్మకం ఏర్పడదు. ఎక్కడ బాధ ఉన్నా, ఎక్కడ సమస్య ఉన్నా, ఎక్కడ భూములు గుంజుకున్నా, ఎక్కడ ఇల్లు కూలగొట్టే ప్రయత్నం చేసినా మా ఎంపీ గారు ఉన్నటువంటి విశ్వాసాన్ని అయితే పొందగలిగినాం. మా మల్లారెడ్డి గారి ప్రాంతం ఉంటుంది, అవన్నీ ఒకప్పుడు గ్రామాలు, అవన్నీ కూడా 50 ఏళ్ళ క్రితం 60 ఏళ్ళ క్రితం ఏ అసైన్మెంట్ భూములు అయితే గరీబులకు ఇచ్చిండ్రో ఆ అసైన్మెంట్ భూముల మీద కన్నుబడి వాటి గుంజుకునే ప్రయత్నం చేసిండ్రు దుండిగాళ్ళు. చేస్తే నీ అబ్బా జాగిరి కాదు, ఎట్లా గుంజుకుంటావు, 12 సంవత్సరాలు వరుస పెట్టి వ్యవసాయం చేసుకుంటూనే ఆ భూముల మీద హక్కులు వస్తున్నటువంటి చట్టం చెప్తా ఉంటే 50 ఏళ్ళ క్రితం 60 ఏళ్ళ క్రితం ఏ పేదలకైతే భూములు అసైన్ చేయబడ్డావో గా భూములు గుంజుకొని పెద్దోళ్ళకి కట్టెపెట్టే ప్రయత్నం చేస్తున్నావు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లాగా ప్రయత్నం చేస్తున్నామని చెప్పి విరుచుకబడ్డాం, తిరుగుబాటు చేసాం. ఇలాంటి అంటే పేదల భూములు కాపాడడం కూడా మేము ఎట్లా ప్రయత్నం చేసో తెలుసు. బాలాజీ నగర్ అంటే మీ అందరికీ తెలుసు, జవహర్ నగర్, బాలాజీ నగర్, అక్కడ ఏనాడో రక్షణ శాఖ ఆ భూముల్ని అక్వైర్ చేసింది. ఆ భూములు రక్షణ రంగంలో ఉన్న భూములు అనేక సంవత్సరాలు అక్కడ ఉన్న భూముల్ని ఎక్స్ సర్వీస్ మెన్లకు ఇచ్చింది, ప్రభుత్వానికి సంబంధం లేదు. అక్కడ ఎప్పుడో 50-60 ఏళ్ళ క్రితం ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదా దేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళు పొట్ట చేత పట్టుకొని ఉపాధి కోసం వస్తే 40 గజాలలో 50 గజాలలో ఆనాడు జనసంచారం లేనటువంటి ప్రాంతాలలో ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇల్లు కట్టుకుంటూ వెలిసిందే జవహర్ నగర్, ఇవాళ బాలాజీ నగర్. 30 ఏళ్ళ క్రితం 40 ఏళ్ళ క్రితం ఏ కాలనీ అయితే వెలిసినాయో ఆ బ్రోకర్లు, రెవెన్యూ అధికారులు వాలిపోయి ఆ పేదోడు 50 ఏళ్ళ క్రితం వేసుకున్న గుడిస, ఆ పేదోడు 50 ఏళ్ళ క్రితం వేసుకున్న రేకుల షెడ్డు ఇవాళ బిల్డింగ్లా మార్చుకోవాలంటే 6 లక్షలు 7 లక్షలు లంచాలు ఇస్తే తప్ప అవి ఉండవు, లేకపోతే కూలిపోతాయి. ఆ బాలాజీ నగర్లో అరుంధతి నగరం ఉంటుంది, పాపం అంత దళిత బిడ్డ, ఆ కాలనీ నోటీస్ ఇచ్చింది. ఇవాళ అలాంటి పేదల గుడిసెలు, అలాంటి పేదల ఇళ్ళు కూలగొడుతున్నప్పుడు వాళ్ళకు ఓదార్చి అండగా ఉండి ఖబర్దారని చెప్పి హెచ్చరించినటువంటి ఉద్యమం కూడా ఇక్కడే కొనసాగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇవాళ చాలా సమస్యలు ఉన్నాయి. దాదాపు సంవత్సర కాలంగా కంటి మీద కొడుకు లేకుండా ఇవాళ పేదల ఇండ్ల విషయంలో కావచ్చు, కాలనీల విషయంలో కావచ్చు, చెప్తే ఒక గంటల తరబడి చెప్పిన ఉండదు. మా కూకటపల్లిలో నల్ల చెరువులో బిచ్చమ్మ అంటే అమ్మాయి చనిపోయింది. బాబు మా దగ్గర 70 ఏళ్ళ క్రితం కట్టబడ్డ కాలనీకి నోటీసులు ఇవ్వడమే కాకుండా గుడికి కూడా నోటీసులు అంటించిపోయింది. నేను ఒకటే ఈ సందర్భంగా 1 ఇయర్ గడుస్తున్న సందర్భంగా మల్కాజిరి ప్రజానికానికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఒకటే హామీ ఇస్తున్నా, మీ కాలుకు ముళ్ళురితే పన్నుతో పీకే సర్వీస్ చేస్తానని, నాకున్న అనుభవంతో సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తా అని చెప్పి నేను మాట ఇచ్చి ఇవాళ వాళ్ళ ప్రేమను పొందిన వాడిగా నేను భావిస్తా ఉన్నా. కాబట్టి ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి పాలక మండలి, ఇంతకుముందు చెప్పినటువంటి పాలక మండలిని కూడా రేపు జరిగేటువంటి వికసిత్ భారత్ 11 సంవత్సరాలుగా మోడీ గారి పరిపాలన మీద జరిగేటువంటి ఈ ఎగ్జిబిషన్ కావచ్చు, జరిగేటువంటి కార్యక్రమాన్ని కావచ్చు గొప్పగా నిర్వహించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ కార్యక్రమానికి మా గౌరవ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు గారు, మా ఓబీసీ మోసా నేషనల్ ప్రెసిడెంట్ మా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ గారు కావచ్చు, మా అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ మహేష్ రెడ్డి గారు కావచ్చు, మా కౌన్సిల్లో ఫ్లోర్ లీడర్ ఏవిఎస్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా డీకే అరుణ గారు నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గారు, వీళ్ళందరూ కూడా ఇవాళ గెస్ట్లుగా వస్తూ ఉన్నారు. వారితో పాటుగా మా నేషనల్ జనరల్ సెక్రటరీ సునీల్ బన్సల్ గారు,
మా ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రశేఖర్ గారు కూడా వస్తూ ఉన్నారు. అదేవిధంగా అభయ్ పటేల్ గారు కూడా వస్తూ ఉన్నారు. మా మొత్తం పార్లమెంట్ సభ్యులను, మా మొత్తం ఎమ్మెల్యేలు, ఈ గెస్టులు కాకుండా మా మొత్తం పార్లమెంట్ సభ్యులని, మా మొత్తం శాసనసభ్యులని, శాసన మండలి సభ్యులని, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు, మాజీ ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా విశిష్ట అతిథులుగా మేము పిలుచుకోబోతున్నాం. ఈ కార్యక్రమం 11 గంటలకు మొదలై 1 గంట వరకు సాగేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇవాళ దీంట్లో మొత్తం దేశవ్యాప్తంగా 11 సంవత్సరాల కాలంలో మోడీ గారు ఏ ఇనాగరేషన్లు అయితే చేసిండ్రో, ఏ గొప్ప గొప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి, అది రైల్వేస్ రంగంలో కావచ్చు, అది ఎయిర్పోర్ట్ రంగంలో కావచ్చు, అది నేషనల్ హైవేస్ రంగంలో కావచ్చు, అవి ఐఐటీల రూపంలో కావచ్చు, అది మెడికల్ కాలేజ్ రూపంలో కావచ్చు, అది ఎయిమ్స్ రూపంలో కావచ్చు, ఇలాంటివన్నీ కూడా రేపు డిజిటల్ స్కిల్ల మీద ఒక 3 గంటల పాటు అవన్నీ కూడా ప్రదర్శించేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇవాళ ఇది కంటోన్మెంట్ పరిధి కిందకి వస్తుంది. ఇంపీరియల్ గార్డెన్, అదేవిధంగా జవల్ గార్డెన్స్, సిక్కు విలేజ్లో ఉన్న బోయినపల్లిలో ఉన్నటువంటి ఇంపీరియల్ గార్డెన్లో, అదేవిధంగా జవల్ గార్డెన్లో ఈ కార్యక్రమం గొప్పగా సాగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం తర్వాత లంచ్ ప్రోగ్రాం కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి మా నియోజకవర్గ ప్రజలతో పాటుగా నాయకులందరూ కూడా వచ్చి, ఇంట్లో ఎక్కడ కూడా నిధుల కొరత లేదు. నాకు తెలిసి మొత్తం 7 నియోజకవర్గాల్లో ఇక్కడ జరిగినంత అభివృద్ధి ఎక్కడ జరగలేదు. రోడ్ల విషయంలో, రెన్యువల్స్ విషయంలో, సిమెంట్ రోడ్ల విషయంలో తక్కువ పడ్డ వాడికి ఇక్కడ కంటోన్మెంట్ ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్, పాత కమ్యూనిటీ హాల్ రిపేర్ కావచ్చు, కొత్త కమ్యూనిటీ హాల్ కావచ్చు, వాటి కోసం కూడా ప్రయత్నం చేసినాం. అన్నిటికన్నా ముఖ్యంగా శామిరిపేట నుంచి వెళ్ళి జూబ్లీ బస్టాండ్ వరకు ఫ్లైఓవర్ కడతా ఉన్నాం. జూబ్లీ బస్టాండ్ నుంచి వెళ్ళి శామిరిపేట ఫ్లైఓవర్ కడతా ఉన్నాం. ఈ ఫ్లైఓవర్ని కేవలం రోడ్డుగా కాకుండా రైల్వే యాజ్ వెల్ as రోడ్డుగా జరగాలని చెప్పి నేను పార్లమెంట్లో మాట్లాడినా. డబుల్ టెక్కర్ ఫ్లైఓవర్ కట్టాలని చెప్పి మాట్లాడినా. దాన్ని సూత్రప్రాయంగా అంగీకరించారు.